హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అన్నమాట, సాటర్డే వీడియో. సాటర్డే రోజు మేము ప్రతి సాటర్డే పటాలు ఇవన్నీ, దేవుని పటాలు ఇవన్నీ, దేవుని గుడి ఇవన్నీ క్లీన్ చేస్తామండి. మేము ఈ విధంగా అన్నీ తీసేసి క్లీన్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ తీసేసి స్టాండ్ ఇవన్నీ క్లీన్ చేశాను అనమాట. ఇవన్నీ గోడలు ఇవన్నీ మనము దీపము అవన్నీ పెడతాం కదా, హారతి అందిగిస్తాం కదా, ఇవంతా గోడలు నల్లగా అవుతాయి అన్నమాట. అయినప్పుడు ఇప్పుడు మనం వారానికి ఒకసారి ఈ విధంగా డీప్ క్లీన్ చేసేస్తాను అనమాట. స్టాండ్ ఇక్కడ పెట్టాను, క్లీన్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టేయాలి స్టాండ్ అందుకు క్లీన్ చేసేసుకొని ఇక్కడ సర్దేసుకున్నానండి స్టాండ్ను. తర్వాత ఇంకా దేవుని పటాలు అవన్నీ శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి పీట మీద సర్దేసుకుంటాను. పటాలని శుభ్రంగా కడిగి క్లీన్ చేసేసుకొని గంధము కుంకుమ అలంకరించి ఇక్కడ సర్దేసుకున్నానండి. ఇంకా దీపాలు క్లీన్ చేసేసుకొని దీపాలకు కుంకుమ అలంకరించి ఇక్కడ సర్దేసుకుంటాను. దీపాలు శుభ్రంగా క్లీన్ చేసేసుకొని గంధం బొట్లు కుంకుమ అందుకు అలంకరించి సర్దేసుకున్నానండి. దీపాలను ఇక్కడ గంట అవన్నీ సర్దేసుకున్నాను. ఇక్కడ పటాలకి పూలు అలంకరించాలి. పండగ రోజు పూర్ణం ఎత్తి పెట్టని చెప్పాను కదండి. ఈరోజు సాటర్డే అని ఇంకా పూర్ణం బయటికి తీసేసి భక్షాలు చేస్తున్నానండి, ఓలిగలు. ఈ విధంగా చేసేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ 2 చేసేసాను. ఇక్కడ పెన్ను మీద వేసాను. ఇక్కడ పూర్ణము అందుకు ఇక్కడ ఉంది చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఉదయాన్నే తీసి పెట్టాను. ఈ పిండి కూడా ఉదయాన్నే కలిపి పెట్టాను అనమాట. ఈ విధంగా చేస్తున్నాను ఓలిగలు. ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చేతికి ఆయిల్ రాసేసుకోవాలండి. ఆయిల్ రాసేసుకొని మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ఉంటుంది కదా, వాటిని మనం చేతికి అప్లై చేసేసుకోవాలా. ఈ విధంగా మెత్తగా మనం కలిపేసుకోవాలా. వీటిని ఈ విధంగా చేతిలో పరిచేసుకొని పూర్ణ ముద్ద తీసుకోవాలా. ఈ పరిచేసుకున్న గోధుమ పిండిలో మనం పెట్టేసుకొని వీటిని కవర్ చేసేయాలన్నమాట. ఈ పిండిలో ఈ విధంగా కవర్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మనం పెన్ను మీద వేసేసి పెన్ను మీద ఆయిల్ అప్లై చేసేసుకోవాలా. ఆయిల్ అప్లై చేసుకొని మనం వీటిని చేత్తోనే వచ్చేసుకోవాలండి రౌండ్గా. వీటికే మనం పైన కొబ్బరి పొడి కానీ గసగసాలు కానీ అట్లా అప్లై చేసుకోవచ్చు. నేనేమో అప్లై చేయలేదు. ఇప్పుడు ఈ విధంగా వచ్చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అన్నీ చేసేసుకోవాలి. ఉదయాన్నే కలిపెట్టుకోవాలన్నమాట ఈ గోధుమ పిండి. తర్వాత ఈ పూర్ణం ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టాను. ఈ విధంగా చేసేసాను చూడండి. మళ్ళీ అటు సైడ్ టర్న్ తిప్పుకొని అటు సైడ్ ఇటు సైడ్ అన్నీ మొత్తం కాల్చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకుంటాం. మనం ఆయిల్ అప్లై చేసే దాని బదులుగా మనం నెయ్యి అయినా అప్లై చేసుకోవచ్చు. నెయ్యి అప్లై చేసుకుంటే ఇంకా సూపర్గా టేస్ట్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ టర్న్ చేసుకుంటే ఇవి కాల్చేసుకోవాలి. తక్కువ నూనెతోనే ఇవి కాలుతాయి అన్నమాట. నూనెకి బదులుగా నెయ్యి వేసుకున్నామంటే ఇంకా సూపర్గా ఉంటాయండి ఓలిగలు. ఓలిగలన్నీ చేసేవి అయిపోయినాయండి చూడండి. ఇది గోధుమ పిండి అయిపోయింది, పూర్ణం అయిపోయింది, 2 రోటికి సరిపోయింది. ఇక్కడ చేసేస్తున్నాను. ఇది లాస్ట్ అన్నమాట. ఇక్కడ పెట్టాను చేసినవి. ఇక్కడ దేవునికి నైవేద్యం అని పక్కన సర్దేశాను అన్నమాట. ఈ ఒకటి చేసేస్తే అయిపోతుందండి.
ఇక్కడ సర్దేసుకున్నాను చూడండి, అయిపోయినాయి చేసేవి. ఇవన్నీ అలంకరించానండి. ఈ విధంగా ఈరోజు శనివారం కాబట్టి తులసి దళాలు శ్రీనివాసునికి సమర్పించాను, ఆంజనేయ స్వామికి సమర్పించాను అన్నమాట. మా ఇంటి విలువెలుపు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమాట. అందుకు శనివారం నాడు ఈ విధంగా పటాలన్నీ క్లీన్ చేసేసుకొని, దీపాలన్నీ క్లీన్ చేసుకొని, అలంకరించుకొని ఈ విధంగా సర్దేసుకొని పూజ చేసుకుంటున్నానండి. తర్వాత గోవిందనామాలు చదువుతూ పూజ చేసుకుంటాను అనమాట. గోవిందనామాల పుస్తకం అన్నమాట. వీటిని చూస్తూ చదువుతూ శ్రీనివాసునికి పూజ చేసుకుంటాను, గోవిందనామాలు చదువుతూ. శ్రీ శ్రీనివాసాయ గోవింద, శ్రీ వెంకటేశాయ గోవింద, భక్తవత్సలాయ గోవింద, భాగవత స్వరూపాయ గోవింద, నీలమేఘశ్యామాయ గోవింద, పురాణపురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన హరి గోవింద, నందనందన గోవింద, నవనిత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురతి నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద. ఈ విధంగా గోవింద నామాలు చదువుతూ పూజ చేసుకుంటానన్నమాట. ఈ విధంగా పూజ చేసుకొని హారతి ఇచ్చానండి. గోవిందనామాలు చదివేటప్పుడు కానీ, శ్లోకాలు చదివేటప్పుడు కానీ ఇట్లా దేవుని ముందర ఒక క్లాత్ వేసుకొని ఆ క్లాత్ మీద కూర్చొని నేను చదువుకుంటానండి. ఈ విధంగా ఇక్కడ శ్రీ లక్ష్మీ అమ్మవారిని కూడా ఈ విధంగా అలంకరించుకున్నానండి. శ్రీ రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామిని ఈ విధంగా అలంకరించుకొని ఇక్కడ సర్దుకున్నానండి. తులసి కోట దగ్గర కూడా ఈ విధంగా పూజ చేసేసుకున్నానండి. తర్వాత సూర్య నమస్కారం కూడా చేసుకున్నానండి. గడప దగ్గర కూడా ఈ విధంగా పూజ చేసేసుకున్నానండి. పూలు అలంకరించి మా పిల్లలు చూడండి భక్షాలు తిని సగం అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఇదే విధంగా చెరొక ప్లేటు విధంగా వదిలేసి గాలిపటాలు ఎగరేసుకోవడానికి వెళ్ళారు. బట్టలు ఉన్నాయని నానేశాను, బట్టలు ఉతికేయాలన్నమాట. చూస్తున్నానండి, బట్టలు ఉతికేశాను. ఇక కంఫర్ట్ వాటర్లో వేసేసి దేవి ఆరేయాలన్నమాట. బట్టలు ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి ఉతకడము. ఇంకా దేవుని క్లాత్లు ఉన్నాయి, అవి సపరేట్ ఉతుకుతాను అనమాట. దేవుని పటాలు దృశ్యం కదా, అవి సపరేట్ ఉతుకుతాను. అవి పక్కన పెట్టాను నానబెట్టి. ఈ బట్టలు ఇంకా కంఫర్ట్ వాటర్లో వేసి దేవి ఆరేయాలన్నమాట. కంఫర్ట్ వాటర్లో అంతా ముంచేసి బట్టలన్నీ ఆరేసాను అనమాట. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఆరేసాను. ఇంకా వంట చేసేసి షాప్ దగ్గరికి వెళ్ళాలి. శనివారం ఉదయం మా ఆయన టిఫిన్ చేయడు అనమాట. మధ్యాహ్నం 12కి అట్లా తింటాడు. ఇంకా టైం అవుతుంది. వంట చేసుకొని ఇక్కడ దేవుని క్లాత్ అనమాట, తులసినేవి ఉన్నాయి కదా, క్లాత్ సపరేట్ ఉతికి ఇక్కడ ఆరేసాను అనమాట. ఇంకా వంట చేసుకొని షాప్ దగ్గరికి వెళ్ళాలి. ఉంటానండి, బాయ్.